నేనైతే డిసైడ్ అయిపోయినా ఇంట్లో డబ్బులు తీసుకొద్దని. నేను 22 నవంబర్ 2024 లో ఇంట్లో నుంచి బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని హైదరాబాద్ స్టార్ట్ అయిపోయా. ఎందుకు స్టార్ట్ అయ్యానంటే నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ అచీవ్ చేయాలంటే ఇంట్లో ఉన్న కంఫర్ట్ జోన్ తోటి నా వల్ల కాదు. సో అందుకే నేను బయటకు వెళ్ళాలని డిసైడ్ అయినా. హైదరాబాద్ వచ్చాక నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా 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 ఉన్నాయి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ బై అనాని యాదవ్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి హైదరాబాద్లో బతకాలంటే ఎన్ని డబ్బులు ఉండాలో తెలుసుకుందాం. నా స్టోరీ నేను చెప్తా. నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పటి నుంచి ఏం చేసినా, అసలు ఇంట్లో నుంచి ఎన్ని డబ్బులు తీసుకొని నేను బయటకు వెళ్ళినో మొత్తం చెప్పేస్తా. మీకు స్టోరీస్ అంటే ఇష్టం అయితే ఈ వీడియో చూడండి, నా స్టోరీ తెలుసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో నాకు రూమ్లో ఉండి మాట్లాడాలంటే ఎట్లా ఉందన్నమాట. అందుకే బయటకు వచ్చేసి ఇట్లా అవుట్డోర్లో మంచి ఈవినింగ్ సన్ రైజ్లో వీడియో చేస్తున్నా. నా వీడియోస్ లో చూసుకోవచ్చు, V2HYD అని ఒక వీడియో ఉంటుంది. ఆ రోజు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను విత్ 500 అండ్ పెట్రోల్కి ఒక 500. చక్కగా మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి మా ఫ్రెండ్ గారి రూమ్కి వచ్చేసిన అన్నమాట. ఇప్పుడు బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే నాకు డబ్బులు కావాలి. 500తో ఎవ్వడు బతకలేడు, నేను కూడా బతకలేను అన్నమాట. సో ఇప్పుడు మనకు పైసలు కావాలి. సో నేను ఆల్రెడీ ముందుగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసిన. ఆల్రెడీ నేను యూట్యూబ్లో కంటెంట్ చేస్తున్నా కాబట్టి కంటెంట్ అయితే అట్లానే పోస్ట్ చేసేస్తున్నా. ఎప్పుడు వీడియోస్ చిన్న చిన్న టెంపుల్స్ విజిట్ చేయడం, ఫెస్టివల్స్ కానీ ఎటన్నా వెళ్ళడం, అట్లా చేస్తూ వీడియోస్, టెంపుల్ వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నా. హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్ లో నేను మాత్రం ఒక నెల రోజులు ఖాళీనే ఉన్నా. ఫస్ట్ రూమ్ రెంట్ ఇంట్లో వాళ్ళని అడిగి కట్టేసిన. నేనైతే డిసైడ్ అయిపోయినా ఇంట్లో డబ్బులు తీసుకోవద్దనేసి. అండ్ సెకండ్ రూమ్ రెంట్ వచ్చేసి కష్టపడి, నా దగ్గర ఒక బైక్ ఉంది కాబట్టి ఆ బైక్ తోటి కష్టపడి సెకండ్ మంత్ రూమ్ రెంట్ కట్టేసిన. సెకండ్ మంత్ లో మిడిల్ లో నాకు జాబ్ వచ్చింది అమెజాన్ కి జాబ్ చేయడానికి వెళ్ళిపోయినా. ఆ జాబ్ చేసిన రోజులు నన్ను నేను తిట్టుకొని రోజే లేదు, అంతగానం తిట్టుకున్నా నేను. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ అంటే ఇష్టం, ఎక్స్ప్లోరింగ్ అంటే ఇష్టం. పొద్దున్నే లేచి రెడీ అయ్యి బస్ ఎక్కడం ఇవంతా నాకు తలకాయ నొప్పిగా అనిపించింది. రోజు నన్ను నేనే తిట్టుకుంటూ ఏదో కష్టపడదు అట్లా వెళ్ళిపోయినా. 18,000 శాలరీ పడగానే బంద్ చేసిన జాబ్ బంద్ చేసినాక ఒక 10 days రూమ్ లో ఉన్నా. అండ్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, 2 acres టొబాకో పెట్టాం. ఆ వీడియోస్ కానీ మన ఛానల్లో ఉన్నది, కావాలంటే ఒకసారి కిందికి స్క్రోల్ చేసి చూసేయండి. టొబాకో ఫార్మింగ్ అది పెద్దగా అయిపోయింది, మొత్తం చేనంత పెద్దగా అయిపోయింది. అద్దెంచాలంట. ఆకులన్నీ ఇంత పెద్దగా అయినాక కోస్తాం అన్నమాట. కోసి దీనికి దారం గుచ్చి అక్కడ ఎండబెట్టినాక మళ్ళీ ఇంటికి తీసుకుపోయి దాన్ని కోసేసి ఇంటికి తీసుకుపోయి ఇంట్లో పెట్టేస్తాం. తర్వాత మొత్తం అయిపోయినాక డైరెక్ట్ అమ్మడానికి తీసుకెళ్ళడమే. ఇక ఒక 20 days ఇంటికి వెళ్ళిన. 20 days ఇంటి దగ్గరనే పని అయిపోయింది. మళ్ళీ బ్యాక్ రిటర్న్ సేమ్ విత్ 500 అనమాట. ఆ 18,000 మొత్తం ఖర్చు పెట్టేసిన, రూపాయి లేకుండా. మధ్యలో ఫెస్టివల్స్ వచ్చేసినాయి, రూమ్ రెంట్స్ వచ్చేసినాయి, బైక్లో పెట్రోల్కైనా అండ్ ఒక షర్ట్ కొన్న, మిగతా అన్నీ వాటికి అయిపోయినాయి. 18,000 మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇంట్లో ఇద్దాం అనుకున్న 5,000 అడిగినారు, బట్ మళ్ళీ తర్వాత అడగలేరు అన్నమాట. సో నా దగ్గరనే ఉంచుకున్న, ఖర్చు పెట్టేసిన, మొత్తం అయిపోయినాయి. హైదరాబాద్ లో రూమ్ రెంట్ మీరు ఎంతమంది ఉంటే అంతమంది 5,500 మా రూమ్ రెంట్. డివైడెడ్ బై మీ ముగ్గురు ఉంటున్నాం కాబట్టి డివైడెడ్ బై 3. సో 1,800 పడుతుంది అన్నమాట మనిషికి. 1,800 మొత్తం కట్టేస్తాం. సో ఫుడ్ విషయానికి వస్తే డైలీ 60 రూపీస్ అయితే ఖర్చు అయిపోతాయి. నువ్వు 3 పూటలు తింటే 60 రూపాయలు ఖర్చు అయిపోతాయి, 2 పూటలు తింటే 40 రూపాయలు ఖర్చు అయిపోతాయి. సో మనం ఎట్లాగో వండుకోం కాబట్టి కర్రీ పాయింట్సే 30 రోజులు ఇంటూ 60 వేసుకో, అవి కూడా దాదాపు ఒక 1,800 వరకు అయిపోతాయి. అండ్ ఇప్పుడు నీకేమన్నా బట్టలు కావాలన్నా, చెప్పులు కావాలన్నా అయ్యో ఖర్చులు అవి వెళ్ళిపోతాయి. ఆటికి 1,000 రూపీస్ వేసుకో, చెప్పులకు 300, మిగతా ఆటికో 500 వేసుకో. అండ్ ఫోన్లో రీఛార్జ్ లేకుంటే అసలు బతకలేం. సో 500 దానికన్నమాట. ఇంకా ఏం ఖర్చులు ఉన్నాయి, ఇంకా చాయ్ తాగుతాం, రూమ్లో సరుకులు, పేస్టులు, సబ్బులు అవి అనుకుంటా వాటికో 500 ఎగిరిపోతాయి. సో అట్లా మొత్తానికి మీకు కావాల్సింది మొత్తం 5K కావాలన్నమాట ఖచ్చితంగా. సో ఇప్పటి నుంచి ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంట్లో రూపాయి గాన తీసుకోవద్దని డిసైడ్ అయిపోయినా. ఎట్లాగో సెకండ్ మంత్ లోనే డిసైడ్ అయిపోయినా ఇంట్లో రూపాయి గాన తీసుకోవద్దని. సో మనమే కష్టపడి రూమ్ రెంట్ కట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం, నేనేం చేస్తాను అది పక్కకు పెడితే, లెట్స్ సీ ఇప్పటి నుంచి మనది మొత్తం బడ్జెట్ ట్రావెలింగ్ ఉంటుంది అన్నమాట. ప్రతి వీడియోలో నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎంతెంత ఖర్చు పెట్టాను, నా పాకెట్లో ఎంత ఉన్నాయి అన్నది వెళ్ళేటప్పుడే చెప్తా.
ఎంతెంత ఖర్చు పెట్టేది అనేది వీడియోలో డిస్ప్లే చేస్తా. చూద్దాం ఎట్లా సర్వైవ్ అవుతున్నా గానీ అన్నది. అండ్ మనకు మోటో వ్లాగింగ్ చేయాలంటే మైక్ ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఈ మైక్ పెడితే పట 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 అంటుంది. చూద్దాం ఇక ఎట్లా సర్వైవ్ అవుతాం అన్నది. గోల్స్ చాలా ఉన్నాయి, కష్టపడాల్సింది మనమే అన్నమాట. సో వీక్లీ నేను ఎంత సంపాదిస్తున్నా అన్నది వీకెండ్ లో ఒక వీడియో వస్తుంది, ఆ వీక్ పెట్టేస్తా. అండ్ ఎక్స్ప్లోరింగ్ చేద్దామంటే ఎండలు సొక్క కొడుతున్నాయి. సో అందుకే ఆలోచిస్తున్నా ఎక్స్ప్లోరింగ్ చేద్దామా వద్దన్నది, చూస్తా. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే.